హలో ఆల్, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా ప్రిపరేషన్ చూసేద్దాము. కావలసినవి పన్నీర్ పావు కేజీ, టమాటాలు 3, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 2, జీడిపప్పులు 100 గ్రామ్స్. మసాలా కోసము సాజీరా హాఫ్ టేబుల్ స్పూను, పత్తా 2, లవంగాలు 2, ఇలాచి 2 తీసుకోవాలి. ఇక్కడ రుచికి సరిపడా కారము, ఉప్పు తీసుకోవాలి. గార్నిషింగ్ కోసం కొత్తిమీర, ఫుడ్ కలర్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. మొదటగా స్టవ్ మీద బాణీ పెట్టి కొంచెం బటర్ వేసాక అది వేడయ్యాక అందులో మసాలా మిశ్రమాన్ని వేసి అవి కాస్త చిటపటలాడిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకొని ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేయాలి. అవి వేసాక ఒకసారి కలపెట్టుకోవాలి. కొంచెం అవి పచ్చిదనం పోయేంత వరకు కలపెట్టుకొని లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఉంచుకోవాలి. దీంట్లో మనం కట్ చేసి పెట్టుకొని ఉంచుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేయాలి. మళ్ళీ ఒకసారి కలపెట్టుకొని టమాటో కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత అందులో జీడిపప్పుల్ని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలపెట్టుకొని అందులో కొంచెం పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయాలి. కొంచెం పసుపు యాడ్ చేసిన తర్వాత ఒక సిమ్ మంట పైన 2 to 3 minutes మగ్గనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత చిన్న గిన్నెలో ఆయిల్ వేసి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెము కారము, కొంచెము ఉప్పు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒకసారి స్పూన్తో కలుపుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇందులో మనం రెడీ చేసి పెట్టుకొని కట్ చేసి పెట్టుకొని ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి మొత్తము ఆ పన్నీర్ ముక్కలకి ఇది పట్టేటట్టు కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ బాణీ పెట్టి అందులో ఈ పన్నీర్ ముక్కల్ని వేసి కాస్త కొంచెం ఫ్రై చేయాలి. కొంచెం పచ్చిదనం పోయేంత వరకు ఈ పన్నీర్ ముక్కల్ని వేడి చేయాలి. సో కదుపుతూ ఉండాలండి, లేకపోతే పన్నీర్ ముక్కలు స్టిక్ అయిపోతాయి దానికి. 2 to 3 minutes అలా కొంచెము ఫ్రై చేసిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ బాణీ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకొని ఉంచుకున్న టమాటో ప్యూరీ మిశ్రమాన్ని ఇందులో వేయాలి. దీంట్లో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ ఆయిల్ అంతా మళ్ళీ ఒకసారి దీన్ని కలపెట్టుకొని ఆయిల్ అంతా ఈ మిశ్రమానికి పట్టేటట్టు కలపెట్టుకోవాలి. అడుగంటకుండా చూసుకోండి, కదుపుతూ ఉండండి. కావలసిన వాళ్ళు కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ ఇంకా కొంచెం లూజ్గా కావాలి అనుకున్న వాళ్ళు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం కారము, కొంచెము ఉప్పు యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాము. ఇక్కడ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అవాయిడ్ చేసేయండి. తర్వాత దీన్ని కదిపి ఇలా ఆయిల్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు 3 to 5 minutes మగ్గనివ్వండి స్టవ్ మీద. దాని తర్వాత దీంట్లో మనము కట్ చేసి పెట్టుకొని ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి ఈ గ్రేవీ అంతా పన్నీర్ ముక్కలకి పట్టేటట్టుగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. గ్రేవీ పన్నీర్ ముక్కల్ని ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ సిమ్ మంట మీద ఒక 3 to 5 minutes ఉండనివ్వాలండి. దీని గార్నిషింగ్ కోసము కొత్తిమీర యాడ్ చేస్తున్నాము. మళ్ళీ ఒకసారి కలుపుకొని 3 to 3 minutes మళ్ళీ ఒకసారి మగ్గనివ్వాలి. సో ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుందండి. చపాతీలోకి, అన్నంలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.